అందరికీ నమస్కారం. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆల్సో, షేర్ అండ్ లైక్. ఈరోజు ఉదయం బెనిఫిట్స్ 7 గంటలకు త్రివేణి థియేటర్లో కింగ్డమ్ సినిమా చూశా. సినిమా అయితే జస్ట్ ఓకే. దిస్ ఈజ్ మై ఒపీనియన్. యాక్టర్స్ అయితే విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, విలన్ రోల్ వేసిన వెంకటేష్ గారు, డైరెక్టర్ గౌతమ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్, విలన్ రోల్ వేసిన వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే ఉందంటే ఉంది, ఆమె రోల్ పెద్దగా లేదు. సాంగ్స్ అయితే పెద్దగా లేదు. బీజిఎం అయితే ఓకే. కమిషనర్ను బెదిరించే డైలాగ్స్, కొన్ని చోట్ల ఎమోషన్ సీన్స్ అండ్ సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే బాగుంది. నాకు ఈ సినిమా చూసినంతసేపు దేవర్ సినిమా, కేజీఎఫ్ సినిమా, సలార్ సినిమా, సూర్య సినిమా అయిన రెట్రో సినిమా గుర్తుకొస్తుంది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడైతే బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ సినిమా స్లో డౌన్ అవుతూ ఉంటుంది. శ్రీలంకలో కొన్ని లొకేషన్స్ బాగా చూపించాడు. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు. డైరెక్టర్ గారు అయితే ఈ సినిమా వెరైటీగా తీయాలనుకున్నాడేమో అనిపిస్తుంది. ఒక లవ్ సాంగ్ ఉంది కానీ ఈ సినిమాలో ఎందుకో యాడ్ చేయలేదు. అది అంటే కథకు ఈ పాటకు సింకు కాదేమని యాడ్ చేయలేదు అనిపిస్తూ ఉంది. సినిమా అండర్ కవరింగ్ ఆపరేషన్కు ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యే వరకు సినిమా బాగుంది అనిపిస్తుంది. సస్పెన్స్ అయితే లేదు, మనకు ముందు సీన్లు అర్థమవుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో మిలిటరీ అటాక్ చేసినప్పుడు 1 నిమిషం పాటు ఎమోషనల్గా ఉంటుంది. సినిమా కథ అయితే బాగుంది, అందరికీ తెలిసిన కథే, రొటీన్ స్టోరీ. ఈ సినిమాకు నా రేటింగ్ అయితే 2.5 out of 5. ఇట్లు మీ బెల్లం నాయుడు.